నమస్కారం. ముఖ్యంగా కడప ఎంపీగా కడప నియోజకవర్గం అంటే ఈ 7 నియోజకవర్గాలకి ఎంపీ ఆయన అవినాష్ రెడ్డి గారు అసలు ఏంటన్నా ఆయన పనితీరు ఏంటి? చేసిన డెవలప్‌మెంట్స్ ఏంటి? ఎలా ఉంది? కడప జిల్లాలో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో అన్నిట్లోని ఆయన కృషి, ఆయన శ్రమ, ఆయన యొక్క ప్రత్యేక శ్రద్ధ ప్రతి ఒక్క దాంట్లోనే ఉంది. మన రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశ స్థాయిలో లాబియింగ్ చేయడము, జాతీయ స్థాయిలో మంత్రులను కలవడము, వాళ్ళతో పర్మిషన్లు తీసుకోవడము కానీ, వాళ్ళతో నిధులు కేటాయించుకోవడం కానీ ఆయన కృషి చాలా చెప్పుకోదగ్గది. ప్రతి ఒక్క ప్రజలకు, చిన్న నాయకుని కానీ, పెద్ద నాయకుని కానీ, తెలిసిన వ్యక్తికి కానీ, తెలియని వ్యక్తికి కానీ తెల్లారుజామున 5 గంటల నుంచి నిలబడి ప్రజలందరి విన్నపాలు విన్నంత వరకు, అది 10 కానీ 11 కానీ, ఆయన టీవన్లో టిఫిన్ లేకుండా, టీ లేకుండా అట్లే నిలబడి అందరి విన్నపాలు ఆలకించి అందరికీ పరిష్కారం చేసి ఆయన వింటేవాడు. అంతటి సేవ చేసే నాయకుడు దొరకడం ఎంపీగా మనకు అదృష్టం. అన్న ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులు పెట్టింది, కేసులు పెట్టింది, జైల్లో కూడా పెట్టింది 16 నెలల పాటు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని షర్మిల గారు ఇప్పుడు వచ్చి ఇంత ప్రజాదరణ పొందుతున్న ఒక ఎక్కడ ఎలాంటి సీఎం చూడలేదని చెప్పుకున్న ఇలాంటి సీఎంని ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ కోణాన్ని మీరు ఎలా చూస్తారు? షర్మిల గారు మాకు అక్కతో సమానం. ఎందుకంటే తను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డగా తను నడుస్తే మనకు కూడా చాలా సంతోషమే. కానీ ఆమె తెలంగాణకు పోయేసి తెలంగాణ పార్టీ పెట్టేసి నేను తెలంగాణకు కోడల్ని, ఇక్కడ మనిషిని అని చెప్పేసి అక్కడ రకరకాలమైన వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు చేసినారు. అవన్నీ మనం చూసాము. మళ్ళీ అక్కడ పార్టీ చుట్టేసి ఆంధ్రాకు వచ్చి ఇక్కడేదో కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినారు, రాష్ట్ర అధికార పగ్గాలు తన చేతికి ఇచ్చినారని ఇష్టపూర్వకంగా అవకాశవాదంగా మాట్లాడడం చాలా చాలా తప్పు. ఇది మనం చాలా అయితే ఈ విషయంలో షర్మిలక్క గురించి మేము చాలా బాధపడుతున్నాము. నిజంగా షర్మిలక్కకు దేవుడు సరైన బుద్ధి, సరైన జ్ఞానము ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. అన్న ముఖ్యంగా ఏదో చెప్పనన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు, డబుల్కి డబుల్. అంటే ఇవి అసలు సాధ్యం అంటారు? ఒకప్పుడు శ్రీలంక అవుతుంది అన్న వ్యక్తి ఇలా చేయటం ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు మాటలు, బూటకము, అవకాశవాదము. కేవలం ప్రజలను ఈ ఎన్నికల వేళ మభ్యపెట్టేదానికి వాగ్దానాలన్నీ చేస్తున్నారు. ఈ వాగ్దానాలు ఈ గతంలో ఆయన కూడా దండిగా చేశారు. కొన్ని వందల వాగ్దానాలు మేనిఫెస్టోలో గతంలో 2019లో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఆయన సీఎంగా గెలిచినప్పుడు కూడా అనేక వాగ్దానాలు చేసినాడు. దాంట్లో 1-2 తప్ప మిగతా ఏది ఆయన నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇది రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి ఒక్కరికి ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా కానీ రాష్ట్ర ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితి, ప్రసక్తి లేనే లేదు. థ్యాంక్ యూ.